దేవుని యందు భయభక్తి గల వారందరూ దిక్కులేని స్థితిలో ఉండరు. వారి కొరకు నీతిశూరుడు ఉదయించబోతున్నాడు. నీతిశూరుడైన క్రీస్తు ప్రభు ఈ లోకానికి వెలుగ్గా రాబోతున్నాడు. ఆత్మల రక్షకుడు, మనుషులందరినీ విమోచించగల శక్తిమంతుడైన దేవుడే మానవ రూపిగా ఈ భూమి మీదకు రాబోతున్నాడు. ఆయన తన ప్రజలను ఎంతో ప్రేమించువాడు. ఆయన ప్రజలను వారి పాపం నుండి విడిపించువాడు, రక్షించువాడు, కాపాడువాడు. ఆ క్రీస్తు ప్రభు వారి యొక్క రాక గురించి రాయబడిన ప్రవచన లేఖనం. మరి భౌతికంగా ప్రకృతిలో ఒక సూర్యుడు ఉన్నాడుగా, ఈ సూర్యోదయం గురించి కూడా ఆలోచించేద్దాం. ఎక్కడైనా ఒక మార్కెట్లో కానీ ఒక పని స్థలంలోకి మీరు వెళ్ళి పని జరిగించాలనుకున్నప్పుడు ఆ దినం సూర్యాస్తమయం అయిపోతే అక్కడ ఉన్నవారు ఏం చెప్తారంటే, రేపు ఉదయకాలం చేస్తామండి. ఆ రాత్రి వేళ ఆగిపోయిన ప్రతి పని కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే సూర్యోదయమున. మరి మీ జీవితాల్లో ఆగిపోయినవి అనేక ఉండొచ్చు. వాటిని మళ్ళా తిరిగి ప్రారంభింపజేయగల శక్తిమంతుడైన దేవుడు నీతిశూరుడు. ఆయన మీ పైన ఉదయించినప్పుడు ఆయన ముఖకాంతి, ఆయన సన్నిధి